రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులను రైతులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండల శివారులో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను రైతులు ఘేరావు చేశారు. వ్యవసాయానికి నీళ్లు విడుదల చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రైతులకు నచ్చజెప్పాలని ప్రయత్నించినా వారు తమ ఆందోళన విరమించలేదు. పంటలు ఎండిపోతున్నాయంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇది రైతుల రాజ్యం కాదని, రైతులను ఎండబెట్టే రాజ్యమని మండిపడ్డారు. సార్ మొన్న కూడా ఓపెన్ చేసారు సార్. వాటర్ ఓపెన్ చేస్తే సార్ మీరు వేరే వల్ల వాటర్ పోతున్నాయి, మేము ఇటు పోతున్నాం. ఏమని చెప్పండి, నీళ్ళు ఆడ అత్తున్నాయంటాడు. ఏం మరి అత్తున్నాయంటాక మేము నీళ్ళు అత్త మాత్రం వెళ్తాం. వీడికి నీళ్ళు రాను ఉన్న పొలాలన్నీ ఎండిపోయిన తర్వాత మేము బతుకుడేంది? మా పెట్టుబడులన్నీ బాకీలో ఇస్తున్నారు. ఏం వచ్చినట్టయితే ఈ పంటలు గడ్డకెక్కుతాయి. కాబట్టి మా రైతులందరం ఇవాళ రోడ్ ఎక్కడం జరిగింది. నిన్న మొన్న కూడా ఈ గారితో మాట్లాడాము, ఎస్సీ గారితో కూడా మాట్లాడితే వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసారు. మరి ఈ రోజు మేము కూడా ఇక్కడికి ఇంకా మాకు మందు తీసుకురా 1000 రూపాయలు ఇద్దరు, మేమందరం కూడా రైతులందరం కూడా ఇక్కడ మందు తాగి చచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. నీళ్ళు వచ్చాక మాత్రం ఇడికి లేసే ప్రసక్తే లేదని చెప్పి మేమందరం కూడా రైతులం ఇంకా చాలా మంది వస్తారు. మరి పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పి కొంత భయపడి ఎక్కడో అక్కడ పోతున్నారు. అయినా పోకమని చెప్పినాము. పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని అందరినీ తీసుకుపోయి లోపల వారితే ఊకుంటాం. ఇక్కడ మందు తీసుకొచ్చి ఇచ్చినా కానీ మేము అందరం తాగి వేస్తాం. నీళ్లు మాత్రం మాకు రావాలి. ఈ అర్ధకాలం ఎండిపోవడం వల్ల రైతులందరూ బాగా ఆందోళన చెంది బాగా బాధపడుతుండ్రు. నీళ్లు లేక మోటార్లు కాలిపోతున్నాయి. నీళ్లు లేక మోటార్లు కాలిపోతే తెల్లదాక ఇక్కడ నుంచి కొంచెం ఇడిచినట్టు ఇడిచిండ్రు. కిందికి మొత్తం ఉండవేరు నీళ్లు లేవు, ఏం లేవు. మొత్తం ఒక్క వారం 15 రోజులు ఇట్లా నీళ్లు ఉన్నట్టయితే ఏ రైతుకు ఏ కష్టం ఉండదు. రైతే రాజు అంటారు, రైతుకు ఏ కష్టం రావద్దంటారు. కానీ అన్ని కష్టాలు రైతుకే వస్తున్నాయి. కాబట్టి దయచేసి కొత్త గవర్నమెంట్ వచ్చింది. 10 సంవత్సరాలు ఇంతకుముందు నీళ్లు ఎప్పుడు కూడా నీళ్లు ఉండే, కానీ ఇప్పుడు ఎందుకు లేవు నీళ్లు? దయచేసి గవర్నమెంట్ తొందరగా ఈ అర్ధకాలంలో నీళ్లు విడుదల చేయాలని గవర్నమెంట్ ను వేడుకుంటున్నాం.